ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరయునటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. రాత్రికి ఎన్నడూనూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచనముల వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను గూర్చి వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న ఆ దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు నాతో, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలకు నీ సహోదరులతోనూ ఈ గ్రంథంలోని వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయు వారిని అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రులైన వారిని ఇంకను అపవిత్రులుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షములకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుండును. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకై యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు సంతానమును నేను దావీదుకు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకుచుక్కయునై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వాని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములను వినువారందరితో నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి అనుగ్రహించును. ఎవడైనను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను మరి ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమెన్.